ఈ కేసులో ఐడి కార్డులు లేని వ్యక్తులు ఇల్లీగల్ వ్యాపారాన్ని నడిపిస్తూ స్మగుల్ గూడ్స్ అమ్ముతున్నారన్న గబ్బర్ సింగ్ ఆరోపణను కోర్టు స్వీకరించి చోర్ బజార్పై జప్తును విధించింది. ఇప్పుడు అదే జప్తును సవాల్ చేస్తూ మరో పిటిషన్ దాఖలైంది. ఈ కేసు గురించి ఇరుపక్షాల వాదనలను కోర్టు వింటుంది. ప్రొసీడ్. యువర్ ఆనర్, మన హైదరాబాద్ చుట్టూ ఇంత పెద్ద సెక్యూరిటీ ఉండంగా 300 మంది ఐడి కార్డులు అత్తాపత్తా లేనోళ్ళు రాత్రిపూట బజారు పెట్టి ఇల్లీగల్గా దొంగమాలు అమ్ముతుంటే వాళ్ళని దొంగలు తీవ్రవాదులు అనకుండా మామూలు మనుషులని ఎట్లా అంటారు, అబ్జెక్షన్ యువర్ యువర్ ఆనర్? ఆనర్. బజాజ్ చరిత్ర సరిగ్గా తెలవకుండా డిఫెన్స్ లాయర్ మాట్లాడుతుండు. యువర్ ఆనర్, 200 సంవత్సరాలుగా ఆ బజార్ అక్కడే ఉన్నది యువర్ ఆనర్. రోజు వాళ్ళు పోలీస్ స్టేషన్ లో